శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల గురించి మనం వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో సుందరమూర్తి నాయనారు ఈ 63 మంది నాయనార్ల గురించి వివరిస్తూ ఈరోజు ఇలయాన్కుడి మారన్ నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాడు? వైద్యుడా, సైనికుడా, ధనవంతుడా, మంచి బుద్ధి కలిగినవాడా, లేక ఈ ప్రపంచాన్ని పాలించే రాజా? ఇలా ఎవరు గొప్పవాడు? బుద్ధి కలిగిన వాడైనా, మంచి పదవిలో ఉన్నవాడైనా, ధనవంతుడైనా, అపారమైన ఆస్తి కలవాడైనా, మూర్ఖుడైనా సరే అందరిలో ఉన్నది ఆకలి. ఆ ఆకలిని తీర్చేది ఎవరు? వ్యవసాయి, రైతు. అసలు ఈ ప్రపంచం ఎలా నడుస్తూ ఉంది అంటే ఒక మహాత్ముడు చెబుతాడు, రైతు నాగలి దున్నుతూ ఉంటే ఆ నాగలి వెంట ప్రపంచం నడుస్తూ ఉంది అన్నాడు ఒక మహాత్ముడు. అంటే ఈ ప్రపంచం నిలవడానికి కారణం రైతు మాత్రమే. ఆ రైతు వెంటనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. అటువంటి రైతు లేకపోతే ఈ ప్రపంచంలోనే మనుగడ అన్నది ఉండదు. అసలు ఈ శరీరం నిలవడానికి కారణం రైతు పండించే ధాన్యం. ఈ శరీరంతో ఒక సత్సంగం చేయాలన్నా, భక్తి చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక గొప్ప స్థాయిని, గొప్ప విషయాన్ని సాధించాలన్నా మనకు సహకరించేది ఈ శరీరం. ఈ శరీరం ఆరోగ్యంగా అభివృద్ధి చెందకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఈ శరీరం నిలవడానికి కారణం ఆహారం. అటువంటి ఆహారాన్ని తయారు చేసే వ్యవసాయి, అటువంటి రైతు గొప్పవాడు అన్నాడు ఒక మహాత్ముడు. అటువంటి రైతు యొక్క కుటుంబంలో పుట్టినవారే ఈ ఇలయాన్కుడి మారన్ నాయనార్. ఈ ఇలయాన్కుడి మారన్ నాయనార్ అనే పేరు ఏంటి అంటే, ఇలయాన్కుడి అన్నది తన యొక్క ఊరి పేరు. తన యొక్క అసలు పేరు మారన్ నాయనార్. తన యొక్క ఊరి పేరుతో పాటు పిలవడం వలన ఆయనను ఇలయాన్కుడి మారన్ నాయనార్ అని పిలవడం ఆనవాయితీగా వచ్చింది. ఇలా ఈ ఇలయాన్కుడి మారన్ నాయనారు అమోఘమైన ఆస్తులు కలిగిన కుటుంబంలో జన్మించారు. ఎంతటి సంపద అంటే కుబేరునికి ఎటువంటి సంపద ఉందో అటువంటి సంపదతో తొలతూగుతూ ఉన్నాడు ఈ ఇలయాన్కుడి మారన్ నాయనార్. తాను కూర్చొని దర్జాగా తినవచ్చు, అంతటి సంపద. కానీ తాను పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసి ఆ పొలంలో పండిన ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి అన్నదానం చేసేవాడట. అది ఒక నియమంగా పెట్టుకొని చేస్తూ ఉన్నాడట. ఎవరికి? సాధారణ వ్యక్తులకి అన్నదానం చేస్తేనే అమోఘమైన ఫలితం. కానీ ఈ ఇలయాన్కుడి మారన్ నాయనారు అందరికీ అన్నదానం చేస్తూ ప్రత్యేకంగా శివభక్తులను ఆదరించి శివభక్తులకు ప్రతిరోజు కూడా అమోఘమైన అన్నదానాన్ని చేస్తూ ఉండేవారట. అందరి నాయనార్ల జీవితంలో ఉన్నట్లే ఈ ఇలయాన్కుడి మారన్ నాయనారుకు కూడా అనుకూలమైన సతీమణి. ఏంటండి, పండిన పంటనన్నిటినీ కూడా ఇలా అన్నదానం చేస్తే మనకంటూ మన పిల్లలకంటూ ఏదైనా ఉంటే కదా, ఇంతటి అన్నదానం ఎందుకు చేస్తున్నారు అని అడగదు. తాను తన భర్తకు సహకరిస్తూ ఇద్దరు కూడా శివభక్తులకు అన్నదానాన్ని అమోఘంగా చేస్తూ ఉన్నారు ఈ దంపతులు. అది కూడా ఎలా చేస్తున్నారు అంటే, నేను పెడుతున్నాను మీరు తింటున్నారు అన్న భావనతో కాకుండా వచ్చిన శివభక్తులను సాక్షాత్తు శివుడుగానే భావించి వారిని స్వాగతించి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి మరీ అన్నదానం చేస్తున్నారు ఈ దంపతులు. శివుడికి వీరు చేస్తున్న అన్నదానంలో ప్రీతి పొంది తాను సంపదతో తొలతూగుతున్నప్పుడు ఎందరికైనా ఎంతైనా అన్నదానం చేయవచ్చు. కానీ అదే సంపద లేని సమయంలో ఇతను ఇలాగే అన్నదానం చేస్తాడా అని పరమేశ్వరుడు ఈ లోకానికి తెలియజేయాలని వారి యొక్క ధనాన్ని కొద్దిగా కరిగించడం ప్రారంభించాడు. వారికి కొద్దిగా పేదరికాన్ని ఇస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. వారు అన్నదానాన్ని మాత్రం మానలేదు. వారికి సంపద తరిగిపోతూ ఉన్నా కూడా
వారు శివభక్తులకు అన్నదానం చేయడం మాత్రం నిలపలేదు. అలా తన యొక్క ఆస్తులను అమ్మాడు, తన యొక్క వస్తువులను అమ్మాడు, తనకు ఉన్న పొలాలను కూడా అన్నిటిని కూడా అమ్మి అన్నదానం చేస్తూ ఉన్నారు ఆ ఇలయాన్కుడి మారన్ నాయనార్. ఇలా కొద్ది కొద్దిగా సంపద అంతా కూడా మొత్తం పేదరికానికి బానిసయ్యాడు. మొత్తం కూడా ఇక తనకంటూ ఏమీ లేదు, ఇక ఏం చేయాలి అన్నదానానికి అని అక్కన పక్కన కూడా అప్పు చేసి మరీ అన్నదానం చేస్తూ ఉన్నాడు శివభక్తులకు. ఒకప్పుడు కొన్ని వందల వేల మందికి అన్నదానం చేసిన ఈ నాయనారు ఎంతటి స్థితికి వచ్చాడు అంటే, ఈ ఒక్కరోజు ఒక్క శివభక్తుడికి నేను అన్నదానం చేయగలనా అన్న స్థితికి వచ్చాడు. అంటే అంతటి పేదరికంలో కూడా శివభక్తి మాత్రం మానలేదు ఆ దంపతులు. శివుడిపైన భక్తి చూపడం పెద్ద విషయం కాదు, శివభక్తుల పట్ల భక్తి చూపడం అమోఘంగా చూపిస్తూ ఉన్నారు ఈ దంపతులు. శివుని పైన అందరికీ భక్తి కలుగుతుంది, కానీ శివభక్తుల పట్ల భక్తి కలగడం అసాధ్యం. ఎందుకు? నాకు 2 చేతులు ఉన్నట్లే అతనికి 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నట్లే అతనికి 2 కాళ్ళు ఉన్నాయి, నేను విభూతి ధరించినట్లే తాను విభూతి ధరించున్నాడు, నాకు ఆయనకి ఏమి వ్యత్యాసం అని ఒక రకమైన భావన వస్తుంది ప్రతి ఒక్కరిలో. కానీ శివభక్తుల పట్ల సాక్షాత్తు శివుడుగానే భావించి పూజించి వారికి అన్నదానం చేయడంలో ఈ ఇలయాన్కుడి మారన్ నాయనారుకు సాటి ఎవ్వరూ లేరు. అంతటి భక్తి శివభక్తుల పట్ల. ఇలా ఉండగా ఒకరోజు వారు తినడానికి కూడా అన్నం ఒక మెతుకు కూడా లేదు, అంతటి స్థితికి చేరుకున్నారు పేదరికంలో ఆ దంపతులు. వారు తినడానికి కూడా ఒక మెతుకు కూడా లేదు, కానీ మనసులో మాత్రం కోరిక శివభక్తుడికి అన్నదానం చెయ్యాలి అని. ఒక్క శివభక్తుడైనా రానా, అతనికి నేను అన్నం పెట్టలేనా అన్న బాధ కోరిక రెండూ కూడా ఆ వారిని సతమతం చేస్తూ ఉంది. ఇలా ఉండగానే ఆ రోజంతా కూడా బోరున వర్షం పడుతూనే ఉంది, అమోఘమైన వర్షం పడుతూ ఉంది, వీదురుగాలులు వీస్తూ ఉన్నాయి. ఇక మెల్లమెల్లగా చీకటి పడడం ప్రారంభించింది. వారు ఆ రోజంతా పస్తుతో ఉండి ఆ ఆకలి బాధతో కడుపు నొప్పితో కొద్దిగా అలా సొమ్మసిల్లి ఇక నిద్రపోవడానికి అలా పడుకున్నారు ఆ దంపతులు. ఇక సగం రాత్రి అవగానే ఒక శివభక్తుడు గుమ్మం దగ్గర ఓం నమఃశివాయ శివాయ నమః భవతి భిక్షాందేహి అని అరిచాడు. వెంటనే ఇలయాన్కుడి మారన్ నాయనారు సంతోషించి గబాని లేచి గబగబా వెళ్ళి తలుపు తెరిచి ఆ నిలుచున్న ఆ సాధువుని ఆ శివభక్తుని చూసి, స్వామి రండి లోపలికి స్వాగతించారు. ఆ శివభక్తుడు అమోఘమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు, కానీ ముఖం కొద్దిగా వాడి ఉంది. వర్షంలో తడిసి రావడం వలన వస్త్రాలన్నీ కూడా తడిచి ఉంది. వెంటనే ఇలయాన్కుడి మారన్ నాయనారు ఒక పొడి వస్త్రాన్ని ఇచ్చి, స్వామి ఇదిగోండి తుడుచుకోండి, ఈ వస్త్రాలను ధరించండి అని వస్త్రాలను సమర్పించుకున్నాడు. ఆ శివభక్తుడు, అయ్యా మీరేనా ఇలయాన్కుడి మారన్ నాయనార్, మీరు శివభక్తులకు అన్నదానం చేస్తారు అని అక్కన పక్కన కనుక్కొని వచ్చాను, చాలా ఆకలిగా ఉంది, చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు కొద్దిగా అన్నం పెడతారా అని అడగగానే, స్వామి ఒక్క క్షణం, నేను వెంటనే ఆహారాన్ని సిద్ధం చేసి తెస్తాను, మీరు ఈ చలికి గడగడా వణికిపోతున్నారు కదా, ఇదిగోండి ఈ వస్త్రాలను కప్పుకొని కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని తన యొక్క భార్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి, మా ఈరోజు మనల్ని అనుగ్రహించడానికి ఒక శివభక్తుడు వచ్చాడు, తనకు ఆకలిగా ఉందట, అతనకు ఆహారం పెట్టాలి, కానీ మన దగ్గర ఆహారం లేదు. ఈ విషయం ఆ శివభక్తుడికి తెలిస్తే ఏమీ అనడు, మన దగ్గర ఆహారం లేదని, సరే పర్వాలేదు అని వెళ్ళిపోతాడు. ఒక శివభక్తుడు ఆకలితో మన ఇంటికి వచ్చి ఆకలితో అలాగే వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా అతనుకు ఆహారం పెట్టాలి, ఎలా అంటూ ఆ శివభక్తుడికి వినిపించకుండా తన భార్య దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆ శివభక్తుడు, అయ్యా ఇటురా అని అనగానే, స్వామి చెప్పండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి ఒళ్ళు అలసిపోయి ఉంది, కాసేపు ఇక్కడే పనుకుంటాను, కాసేపు నిద్రిస్తాను, మీరు ఆహారం తయారు చేసిన వెంటనే నన్ను వచ్చి లేపండి అని అనగానే, సరే స్వామి అలాగే విశ్రాంతి తీసుకోండి అని గబగబా మళ్ళీ తన భార్య దగ్గరకు వెళ్ళి, ఎలా ఇప్పుడు ఆ శివభక్తుడికి అన్నం తయారు చేయడం, ఎలాగైనా ఆ శివభక్తుడి యొక్క ఆకలిని తీర్చాలి
అని అనగానే తన యొక్క భార్య ఒక ఆలోచన చెబుతుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన తట్టింది, కానీ అది మీరు చేస్తారో చేయలేరో అని నాకు సందేహంగా ఉంది, కానీ కష్టం అది అని అనగానే, లేదు లేదు నువ్వు చెప్పు, నీకు వచ్చిన ఆలోచన నాకు చెప్పు, ఎలాగైనా శివభక్తుడి యొక్క ఆకలి తీరాలి అని అనగానే, ఏవండి ఈరోజు తెల్లవారుజామున మనం పొలంలో విత్తనాలు చల్లాం కదా, అవి ఇంకా మొలకెత్తలేదు. ఈ వర్షానికి అవన్నీ కూడా నీటిలో తేలుతూ ఉంటాయి. ఎలాగైనా ఈ బుట్టని తీసుకెళ్ళి ఆ వర్షపు నీటిలో తేలుతున్న ఆ ధాన్యాన్ని సేకరించి తెచ్చారు అంటే దాంతో ఏదో ఒక ఆహారాన్ని తయారు చేసి ఆ శివభక్తుడికి పెట్టవచ్చు అని అనగానే, ఆహా అద్భుతమైన ఆలోచన ఇచ్చావు అని వెంటనే ఆ బుట్టని తీసుకుని బయలుదేరాడు ఆ ఇలయాన్కుడి మారన్ నాయనార్. బయట కళ్ళు పొడుచుకుంటే మనకు కనబడదు, అంతటి నల్లటి చీకటి ఆవరించి ఉంది. పైగా బోరున వర్షం పడుతూ ఉంది, పిడుగులు పడుతూ ఉన్నాయి, దృఢమైన గాలి కూడా వీస్తూ ఉంది. సరే, ఏదైనా ఒక దీపం తీసుకెళ్దామంటే గాలిలో ఆ దీపం ఆరిపోతుంది. అంతటి పిడుగుతో కూడిన వర్షం పడుతూ ఉంది. పైగా ఈ వర్షపు నీటి ద్వారా పొట్టులోకి వెళ్ళడం వలన పొట్టులోనున్న పాములన్నీ కూడా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏదీ కూడా ఆలోచించలేదు. శివభక్తుడి యొక్క ఆకలిని తీర్చాలి, ఈ ఒకే ఒక కోరిక, ఎలాగైనా వెళ్ళిపోదాం అని బుట్టని తీసుకొని ఆ ఇలయాన్కుడి మారన్ నాయనారు ఆ నీటిలో కాళ్ళతో తడుముకుంటూ కింద పైన పడుతూ తన యొక్క పొలానికి చేరుకున్నాడు. తన యొక్క పొలానికి వెళ్ళి చూస్తే ఆ నీటి యొక్క పైన ముత్యాల వంటి ధాన్యపు రాశి అలా తేలుతూ ఉంది. ఇది ఎలా కనబడింది అంటే, పిడుగులు పడేటప్పుడు మెరుపులు వస్తాయి కదా, అలాంటి ఆ మెరుపుల యొక్క కాంతిలోనే ఆ తేలుతున్న ఆ ధాన్యపు రాశిని అన్నిటినీ కూడా చేతితో తీసి బుట్టలో వేసుకొని ఎలాగో అలాగా మళ్ళీ తడుముకుంటూ తన యొక్క ఇంటికి చేరుకుంటాడు ఈ నాయనారు. ఇంటికి చేరుకొని తన యొక్క భార్య దగ్గర ఇస్తాడు. ఏవండి, ఎలాగో అలాగా సురక్షితంగా ధాన్యాన్ని తీసుకొచ్చేశారు, కానీ పొయ్యిను ఎలా మండించడం, పుల్లలన్నీ కూడా ఈ వర్షానికి తడిసి ముద్దయి ఉంది, ఎలా నిప్పును రాజేయడం అని అనగానే తన యొక్క ఇంటిలో ఉండే ఒక భాగంలో ఉన్న ఇంటి చూరు కింద ఉన్న వెదురు కర్రలను నరికి తీసుకొచ్చి ఎలాగో అలాగా పొయ్యిను మంటించి అన్నాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అన్నం సిద్ధమయ్యింది. తన యొక్క భార్య అంటుంది, ఏవండి, వట్టి అన్నం శివభక్తుడికి ఎలా పెట్టడం, ఏదైనా కూర చేస్తేనే కదా. మన ఇంటి వెనకాలే నేను ఆకుకూరలను నాటి ఉన్నాను, అది ఇప్పుడే చిన్న చిన్న మొలకలు ఎత్తి చిన్న చిన్న ఆకులు వచ్చి ఉన్నాయి. వాటిని చూస్తే చిన్న పిల్లలతో సమానమైనటువంటివి, వాటిని గిల్లకూడదు, ఇంకా ఎదగాలి, అవి ఎదిగిన తర్వాత గిల్లాలి, కానీ అవి చిన్న చిన్న పిల్లలుగా మనకి కనబడుతుంది. అలా గిల్లడం పాపం, కానీ శివభక్తుడికి మనం ఆహారం పెట్టాలి. మనం పాపం వచ్చినా కూడా పర్వాలేదు, మీరు వెళ్ళి ఆ ఆకుకూరలను తీసుకొస్తే దాంతో నేను ఏదో ఒక కూరను చేసి పెడతాను అని అనగానే ఆ నాయనారు గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడుముకుంటూనే ఆకుకూరలను తీసుకొచ్చి తన భార్య దగ్గర ఇస్తాడు. ఆమె ఎంత అద్భుతంగా చేసింది అంటే, ఆ ఉన్న ఆ ఆకుకూరనే ఆకులన్నీ తీసి నంచుకునే విధంగా ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ ఆకుకూర యొక్క కాడలతో సాంబారును చేసింది. ఇలా ఉన్న ఒక్క పదార్థంతో 2-3 రకాల వంటకాలను చేసి సిద్ధం చేసింది మహాతల్లి. ఆఖరకు అన్నము, కూర, నంచుకోవడానికి తగిన పదార్థాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ దంపతులు. ఇక ఆ శివభక్తుడిని లేపి ఆ శివభక్తుడికి ఆహారాన్ని పెట్టాలి. ఏవండి, వెళ్ళి ఆ శివభక్తుడిని లేపండి, నేను ఆహారాన్ని అన్నింటిని కూడా తీసుకొని సిద్ధం చేసి అక్కడికి వస్తాను అని ఇద్దరు కూడా ఆ శివభక్తుడు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఆ శివభక్తుడు అలా నిద్రపోతూనే ఉంటాడు. ఆయన, అయ్యా స్వామి, మీకు ఆహారాన్ని సిద్ధం చేశాము, మీరు లేస్తే ఆహారాన్ని తినవచ్చు అని అనగానే ఆ శివభక్తుడు లేవలేదు, అలాగే నిద్రపోతూ ఉన్నారు. ఏమండి, నిద్రపోయే వారిని లేపడం మహాపాపం, కానీ ఆ శివభక్తుడు ఆకలి బాధతో అలా సొమ్మసిల్లి నిద్రపోతూ ఉన్నాడు. మనం పిలవడం ఆ శివభక్తుడి యొక్క చెవిలో వినబడలేదు, కాబట్టి ఆ శివభక్తుడిని కొద్దిగా తట్టి ఆయనను లేపండి, ఆయనకు మనం తయారు చేసిన అన్నాన్ని వండిద్దాం అని అనగానే ఆ శివభక్తుడిని లేపడానికి ఆ నాయనారు, స్వామి లేయండి అని తట్టగానే అక్కడ ఒక పెద్ద జ్యోతి రూపంతో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు.
ఆపాతాళనవస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అష్టోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపేత్ ధ్యాయేత్ ఈప్తిత సిద్ధయే ద్రౌపదం విప్రోచిత్శివం బ్రహ్మాండ వ్యాప్తదేహాయ మృచాభాసమానా భుజంగై కంఠే కాళా కపద్దా శశికళాఛంద కోదండహస్తా రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషా సాంభవ మూర్తిభేదా రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకృతి విభవ అని ఒక పెద్ద జ్యోతి రూపంతో కోటి సూర్యులు ఉద్భవిస్తే ఎటువంటి కాంతి కలుగుతుందో అటువంటి కాంతితో ఒక పెద్ద జ్యోతి స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనం పైన ఉమాసహితుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి మేము మీ యొక్క అన్నదానానికి మేము సంతోషించాము, ఇకపైన నీవు మాతో పాటు కైలాసానికి రావలసిందిగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాము అని పరమేశ్వరుడే వేడుకొని మరీ అనుగ్రహించారు ఆ దంపతులకు. అటువంటి ఇలయాన్కుడి మారన్ నాయనారు వారి సతీమణి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ వారికి కలిగిన భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయిని శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.